ఈనాడు ఆఫీస్ పైన దారుణం జరగడానికి అన్ని నుంచి మనం నుంచి స్పందన తెలుసుకుందాం. అన్న సాయంత్రం 5:30 గంటకి దాదాపుగా 200 మందిగా ఈనాడు ఆఫీస్ ఊపుకోవడం మీద దాడి చేయడం అనేది ఎంతవరకు మీరు ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీడియా అనేది ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరేం చేస్తున్నారు, ప్రజలకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వ పరంగా ఎక్కడ వీళ్ళకి సాయం చేయాలనే దాంట్లో ఉంటారు. ఈరోజు మన పాణ్యం నియోజకవర్గంలో దాదాపు 2 నెలల నుంచి మేము ప్రతిదీ చెప్తా ఉన్నాం, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అనుచరులు ఎన్నో రకాలుగా టీములు పెట్టుకొని సామాన్య మానవులను బెదిరిస్తూ కబ్జాలు చేసుకుంటూ ఎన్నో రకాలుగా అరాచకాలు చేస్తూ ముందుకు పోతున్నారు. ప్రభుత్వ భూములు అనుకోండి, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ భూములు అనుకోండి, ఎన్నో రకాలుగా సామాన్యమైన భూములు కూడా చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు మట్టి కోసం కూడా ఎండోమెంట్ ల్యాండ్లు కూడా దోచుకోవడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు పేపర్లు గతంలో మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన భూములను కూడా ఆయన 2009లో ఎమ్మెల్యే ఉండి పట్టాలు ఇచ్చిన భూమిని కూడా ఈరోజు రికార్డు లేవు అంటే కూడా అర్థం చేసుకోవాలా పట్టాదారులకు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి అయినా నుంచి కూడా ఎక్కడ పోనా జగనన్న కాలనీ కావాలా, జగనన్న కాలనీ కావాలని. కానీ 2009లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ అని నువ్వు 10 ఎకరాలు ఇచ్చినావు, 2.5 సెంట్ ఇచ్చినావు. కానీ ఈరోజు 200 మందికి పెంచి సెంటున్నరలాగా ఇండ్లు ఇవ్వచ్చు, జగనన్న కాలనీ బ్రహ్మాండంగా తయారు చేయొచ్చు. కానీ అది ఈ రోజు వరకు 5 సంవత్సరాలైనా 2-3 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాం. ఆ కాలనీ వాసులు అడుగుతూ ఉన్నారు, ఎక్కడ స్థలాలు ఇస్తారు, ఎక్కడ చూపిస్తారు, ఎక్కడ ప్లాట్లు ఇస్తున్నారని. ఈ రోజు ఊరూరు బాగా తిరుగుతూ ఉన్నాం పట్టాలు ఇస్తారని. ఈరోజు ఒక చిన్న పాలకొల్లు విలేజ్లో కూడా దాదాపు వాళ్ళ డిఆర్డీఓల పొలాలు పోయినాయి. సరైన పక్కన గట్టు ఉంటే ఆ గట్టును వాళ్ళు సర్వీస్ చేసుకొని ఇది చేస్తే కక్ష సాధింపుతో వాళ్ళ ఒక నాయకుడు అంటే వచ్చినారు, సుధాకర్ రెడ్డి అనే నాయకుడు అంటే వాళ్ళు వచ్చినారు అని వాళ్ళు చీని తోటలు వేసుకొని బోర్లు వేసుకుంటే దాన్ని పళ్ళగొట్టి చెంచైనా ప్లాట్లు వేయాలనే తప్పుడు ఆలోచనతో ఈ ముఖ్యమంత్రిగా అనుచరులుగా పనిచేస్తున్నారు. ఇది వాళ్ళందరూ కూడా ఏమంటే ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే మాకు వాళ్ళని అరెస్ట్ చేయాలా, అంతు చూడాలా, అటువంటి వాళ్ళందరినీ ఇది చేయాలన్నప్పుడు ఈరోజు మీడియా మీద నిన్న కూడా మీడియా సోదరుని మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు ఒక పత్రిక ఆఫీసర్ మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు వచ్చినది వాస్తవమా కాదా అని మీకు చేతనైతే, మీకు దమ్ము ఉంటే మేము చేయలేదు అని నిరూపించుకోండి. మేము గతంలో కూడా ఛాలెంజ్ చేశాం. నీకు ఇష్టమైన దైవము నువ్వు ఈరోజు మాలేసినావు, పవిత్రమైన దేవాలయంలో ప్రమాణం చేద్దాం, నా పిల్లల్ని తీసుకొని వస్తాను, నువ్వు మీ పిల్లల్ని తీసుకొని రండి. మనం పాణ్యం నియోజకవర్గంలో ఎక్కడ అరాచకాలు చేయలేదు, ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు, ఎవరి స్థలాలు గుంజుకోలేదు, ఎక్కడ జగన్నాథ గడ్డు దోక్కోలేదు, మట్టిని దొక్కోలేదు, గ్రావెల్ దొక్కోలేదు. ఈరోజు మన అందిరి నివా చూస్తున్నాం. అందిరి నివా అంత గతంలో అక్కడ గ్రామాలన్నీ కూడా ఎక్కడ కూడా ఇసుక తీసుకుపోకుండా ఆ గ్రామంలో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే ఇసుక తీసుకుపోవాలి, మిగతా వాళ్ళు బయటికి తోలకూడదు అంటే రాత్రులు అందిరి అంత నీళ్లు తీసుకుపోతే ఈరోజు తాగడానికి నీళ్ళు లేక చిలమలతో పట్టుకుంటూ చూస్తున్నాం. చిలమల్లో కూడా దొరకడంలో నీళ్లు ఎన్నో రకాలుగా కలుషితమైన నీటితో మొన్న దాదాపు 70 మంది 80 మంది హాస్పిటల్ పాలైనారు. సో ఇవన్నీ కూడా ఈ పాణ్యంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినాక మోహన్ రెడ్డికి సంపాదన ఉందో లేదో తెలియదు. కానీ పాణ్యం నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి అనుచరులు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ సంపాదించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇటువంటి దాడులు అనేది చాలా దారుణం అనేది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి కూడా ఒక పేపర్ ఉంది, వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరే అధికారంలో ఉండరు. వాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళ దగ్గర పనిచేసే విలేకరులకు కూడా ఇటువంటి అవకాశం వస్తుంది. రేపు పొద్దున గవర్నమెంట్ మారితే మీ సంస్థలు 2 మూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర పనిచేసేవాడు ఉండడు. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు అన్నీ అట్లున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తాం. ఈ మీడియా సోదరులు అందరికీ కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిన్న సిద్ధం ప్రోగ్రాంలో పట్టపొగులు ఒక శ్రీకృష్ణ ఫోటోగ్రాఫర్ మీద 100 మంది దాదాపుగా దాడి చేయడం, డైరెక్ట్గా పోలీసులో చూసినా కూడా దానికి ఇంతవరకు కేసు కానీ ఇంతవరకు కానీ ఫైల్ కల దాని నుంచి దాడి అనేది చాలా అమానుషమైనది. ఒక విలేకరిగా ఎవరైనా కానీ బాధ్యతగా ఎక్కడ జరుగుతున్నా, ఏ ప్రోగ్రాం జరుగుతున్నా ప్రతి ఒక్క విలేకరి సోదరులు పోయి సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఉన్న నైపుణ్యంతో ఫోటోగ్రాఫ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి చేస్తూ ఉంటారు. ఈరోజు కేవలం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఏ రిపోర్టర్వి, నువ్వు ఏ రిపోర్టర్ని విచారించి ఈరోజు కేవలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని పట్టుకొని కొట్టడం అనేది దారుణము. ఇది పద్ధతి కాదు. ఎవరైనా కానీ ఇది హసించే విధం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య విషయంలో విలేకరులు అన్ని రకాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మనకు అందరికీ అండగా ఉంటారు. వారధిగా ఉండి ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏం కావాలి, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంది, ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది, తాగునీటి సమస్య ఉంది, దీని మీద ఉంది, ఇటువంటి సమస్యల మీద విలేకరులు ఎన్నో రకాలుగా దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతుంది. దాన్ని వీలైతే పరిష్కరించే మార్గం చూడాలి. కానీ దౌర్జన్యం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. నాయకులకి జనాలకి రథసారథులకు విలేకరుల మీద రోజుకి దాడులు జరగడం వల్ల మేము రాయాలంటే కూడా ఒక రకంగా ఇదవుతుంది. కానీ టీడీపీ వాళ్ళు అండగా ఉంటున్నాం అంటారు, కానీ ఫస్ట్ పెట్టింది టీడీపీ వాళ్ళే కదా. సాక్షి వాళ్ళు బయటికి పోండి ఇక్కడ సాక్షి వాళ్ళని బయటకు పోని చెప్పేసి మేమైతే నా దృష్టిలో ఉండి నేను ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు. నేను విలేకరులు అందరినీ కూడా స్నేహభావంతో చూస్తాను. ఇప్పుడు కూడా సాక్షి వాళ్ళు కూడా ఎన్నోసార్లు వచ్చిన దగ్గర కూడా మాట్లాడిపోతుంటారు. గత ఎన్నికలప్పుడు కూడా నేను సాక్షి కూడా యాడ్ ఇచ్చిన.
నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండి సాక్షి పేపర్ కూడా నేను యాడ్ ఇచ్చిన. అట్లా నేను పాత్రికేయ సోదరులు వచ్చిన వాళ్ళకు నాకు నా అనుబంధం ప్రకారం వాళ్ళతో ఉండి ముందుకు పోతాం కదా తప్ప ఒక రోజుని పక్షపాత ధోరణి చూసిన అలవాటు అయితే నాకు లేదు. నాకు అందరు కూడా సమానంగానే చూస్తాను. పార్టీలు పత్రికలను కాకుండా ఒక విలేకరులుగా నాయకులకి గుర్తించమని చెప్పి మేము మ్యాక్సిమం నేను ఈరోజు కాదు 2004లో నేను నందికొట్కూరులో విలేకరులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది, ఇండ్లు ఇప్పించడం జరిగింది. లేని వాళ్ళకు కూడా ఓరకల్ మండలంలో అప్పుడు భూ పంపిణీ కింద విలేకరులకు భూమి లేని వాళ్ళకు కూడా ఓరకల్లో భూ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కావాల్సి మీరు విలేకరులను అనుకోవచ్చు. ఓరోరికి ఇప్పుడు ఎకరా 60 లక్షలు 70 లక్షలు కూడా విలువైంది. వాళ్ళకి అప్పుడు కూడా విలేకరు సోదరులకు నేను 2 ఎకరాలు ఇప్పించిన. నాకు విలేకరులు అంటే మొదటి నుంచి ఉంది. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే కర్నూలు జర్నలిస్ట్ వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక కాలనీ కట్టిస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది సోదరులకు. ఖచ్చితంగా ఎక్కడ జర్నలిస్ట్ అసోసియేషన్ మీటింగ్ జరిగినా నేను పిలుస్తూ ఉంటారు, నేను పోతూ ఉంటా. మిగతా రాజకీయ నాయకులు ఎవరు పిలిచారు కానీ కర్నూలు వరకు జర్నలిస్టులు సామాన్యంగా నన్ను పిలుచుకుంటారు సోదరులందరూ కూడా. వాళ్ళకందరూ కూడా జర్నలిస్టులకు ఎప్పుడు అవసరమని నేను ఉంటా అని చెప్పి చెబుతున్నాను.